హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా వీడియోస్ పెడుతూ ఉన్నప్పుడు ప్రతి వీడియోలో కూడా మనం కనపడాలి, మనం కనపడకుండా వీడియోలు షేర్ చేస్తూ ఉంటే మన గురించి ఆలోచించే చాలామంది ఉంటారండి. మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ అలాగనే యూట్యూబ్లో చూసే ప్రతి స్నేహితులకి కూడా మనం యూట్యూబ్ చూస్తున్నాము, వీరెలా ఉంటారు, వీరెలా మాట్లాడతారు, వీరు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూ ఉంటారనమాట. అంటే యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు, వీడియోలు పెట్టే వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడతారు, వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది, మాట్లాడేటప్పుడు వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుతూ ఉంటేనే తెలుస్తుందండి అవతల వాళ్ళు ఎలా ఉంటారు అనేది. అయితే నేను ఇంతకుముందు వీడియోలు షేర్ చేసినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉండేదాన్ని. అది మీ అందరికీ తెలుసు. ఆ ఎక్కువ సంతోషము ఎందువల్ల వచ్చింది, దేనివల్ల అంటే నా లైఫ్లో ఇంకా మీకు ఎప్పుడు చెప్పుకోవాలని మంచిగా ఉన్నప్పుడే చాలా వీడియోలు షేర్ చేసుకోవాలనుకున్నానండి. కానీ నా దురదృష్టం ఏంటి అంటే మంచిగా ఉన్నప్పుడు ఏవో పనులలో పడి ఆ వీడియోలు, ఈ వీడియోలు, ఇంకా కుకింగ్ వీడియోలు, తర్వాత ఎక్కువ మొక్కల గురించి, మొత్తం గార్డెన్ గురించే నేను ఎక్కువ వీడియోలు షేర్ చేయటం అనేది జరిగింది. గార్డెన్ వీడియోల నుంచే మీ అందరికీ కూడా నేను చాలా దగ్గరయ్యాను. అలాంటి సమయంలో నా కుటుంబం గురించి కానీ నా జీవితం ఎలా మొదలైంది, అసలు ఏంటి నా జీవితంలో ఏం జరిగినాయి ఏంటి అనేది ఎప్పుడు చెప్దాము అనుకునేదాన్ని. కానీ అలా ఎప్పుడు కూడా అంత దగ్గరగా కుటుంబం గురించి చెప్పే ఛాన్స్ లేకుండా ఎప్పటికప్పుడు ఈ వీడియోలు ఆ వీడియోలు, ఎక్కడికి వెళ్ళినప్పుడు బంధువుల వీడియోలు అలా 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 మొత్తం కూడా ఇలా ఈ 3 ఏళ్ళ నుంచి కూడా నా జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. అయితే నా జీవితంలో చిన్నప్పటి నుంచి చాలా బాధలు అంటే చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారు. ఇంకా తర్వాత అమ్మ కష్టపడి పెంచిందనమాట. కష్టపడి పెంచింది, అలానే కష్టపడి చదివించింది. ఇంకా చదువు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదండి, ఇంకా అన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా లెంతీ అవుతుందన్నమాట. వీడియో కూడా చూసేవారికి కూడా బోర్ కొట్టించకూడదు. అందువల్ల ఇదంతా అయ్యేసరికి మంచి సంబంధం వచ్చింది. మంచి సంబంధం కూడా చుట్టాలు అయ్యేసరికి చేసుకుందాము అని అనుకునేసరికి మేము లేని వాళ్ళము. మా సారు వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు, అంటే మనకు తగ్గ సంబంధం కాదు. అంటే మనం కూడా అనుకుంటాం కదండి, ఉన్నవాళ్ళైతే ఉన్నవాళ్ళని చూడాలి, లేని వాళ్ళమైతే మనకు తగ్గ సంబంధం చూసుకోవాలి, ఎచ్చులకి వెళ్ళకూడదు, మనకంటే ఎక్కువ ఆశించకూడదు అనే ఉంటుంది కదా. నాకు కూడా అలానే ఉంటుందండి. నాతో పాటే నేను ఎలా ఉన్నానో అలానే కావాలి సంబంధం అని అనుకుంటున్న తరుణంలో ఇంకా మా వారు, అంటే మీ అందరికీ తెలుసు, మా అయ్యగారు ఊరందరికీ కూడా ఒక మంచి అయ్యగారు అనమాట. ఇంకా అలా మా సారు నన్ను చేసుకోవడం జరిగిందండి. అంటే సంబంధం వచ్చినప్పుడు కూడా మా అమ్మగారు మీకు తగినంత డబ్బు కానీ, అంటే కట్నం అంటారు కదండి, కట్నం కానీ అలా మేము ఇవ్వలేము, వద్దండి మా అమ్మాయిని చేసుకుంటానని మీరు అనకండి అని మా అమ్మగారు అంటంలో ఇంకా మా వాళ్ళు అనమాట, లేదు లేనింటి అమ్మాయినైనా కానీ మేము చేసుకుంటాము, మీ అమ్మాయినే చేసుకుంటాము అని చెప్పి మా మామగారు రావటము, మా అత్తగారు రావటము, వీళ్ళందరికంటే కూడా ముందుగా మా ఆడపడుచు వాళ్ళ ఆయనండి, వాళ్ళు చాలా అనమాట, చాలా ఎంకరేజ్ చేసి తన్ని చేసుకోమని చెప్పి మా వారితో చెప్పేసరికి మా వారు కూడా నన్ను ఇష్టపడి నేను తన్ని ఇష్టపడటం జరిగింది. అలా మా ఇద్దరి పెళ్ళి అనేది జరిగిందండి. పెళ్ళి జరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వరకు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి పండక్కి అట్లా పండక్కి కానీ పబ్బానికి కానీ ఏదో ఒకటి ఆడపిల్లకి ఇస్తారు అని చెప్పి, తల్లిదండ్రులు ఇస్తారు అని చెప్పి ఎవరికైనా హస్బెండ్కి ఆశ అనేది ఉంటుందండి. కానీ మా వారికి అలా కాదనమాట. ఏది కూడా నువ్వు అక్కడి నుంచి తెచ్చుకో అనటం కానీ, నేను ఎందుకు కొనాలి అనటం కానీ
ఎప్పుడూ లేదండి. నిజంగా అంతా సంతోషం అనమాట. ప్రతిదీ కూడా తనే కొనేవాళ్ళు. ఇట్లా పిల్లలు కలిగేటప్పుడు కూడా పుట్టింటికి వెళ్ళటము, అన్ని రోజులు ఉండడము, అక్కడే డెలివరీ చేసుకోవటము అనేది కూడా నాకు తెలియదు. అన్నీ కూడా మా వారే చూసుకున్నారనమాట ప్రతిదీ కూడా. ఇంకా అవసరమైతే అమ్మని ఇంటికి రమ్మనేవాళ్ళు. మీ అమ్మగారిని వచ్చి ఒక 10 రోజులు ఉండి వెళ్ళమను అట్లా అనేవాళ్ళు తప్ప నన్ను పంపించేవాళ్ళు కాదు. అంత అన్యోన్యమైనమాట. కష్టమైన సుఖమైన అయ్యగారితో నేను, నాతో అయ్యగారు. అలా మా జర్నీ అంతా సాగిందండి. ఇంకా అనుకోని మలుపులు ఉంటాయి కదా అందరి జీవితాల్లో, అలానే మాకు కూడా అనుకోని మలుపు. ఇల్లు కట్టుకున్నాము, అంతా బాగానే ఉంది. కానీ ఇక కొన్ని అనుకోని కష్టాల్లోకి మరి దేవుడు అలా రాశాడేమో మనకి తెలియదు. అంటే మనకి అన్నీ ఉన్నాయి, డబ్బుంది, ఇల్లుంది, వాకిలుంది, పిల్లలు చక్కగా పిల్లలు ముగ్గురు. మాకు ఆడపిల్లలైనా కానీ ఆడపిల్లలు అనేది ఎప్పుడూ లేదండి. ఇద్దరు ఆడపిల్లలు ఫస్ట్ పుట్టినా కానీ ఇద్దరం కూడా చాలా సంతోషపడ్డామన్నమాట. ఆడపిల్ల ఫస్ట్ పుట్టిన ఆడపిల్ల ఫస్ట్ లక్ష్మీదేవిగా, రెండో అమ్మాయి రెండో లక్ష్మీదేవిగా అలానే అనుకున్నాము. ఎప్పుడు కూడా ఆడపిల్లలన్న ఫీలింగ్ ఇద్దరిలో ఉండేది కాదు. అలానే పెంచుకుంటూ వచ్చాము పిల్లల్ని కూడా. ముగ్గురు పిల్లల్ని కూడా చాలా కేర్తో పెంచామండి. ఎందుకు అంటే పెంచిన తల్లిదండ్రులకే ఆ విలువ తెలుస్తుందన్నమాట. అందుకోసము చాలా బాధ్యతగా పెంచాము. ఇంకా ఒక విషయం చెప్పాలంటే నేను ఎప్పుడైనా కోపడ్డానేమో కానీ మా సార్ అయితే పిల్లల్ని కోపడటం అనేది నేను ఎప్పుడు చూడలేదండి. నేనేమన్నా ఒక గద్దించిన కొంచెం కొట్టిన నన్ను అరుస్తారు తప్ప తను ఎప్పుడు పిల్లల్ని అరవంగా నేను ఎప్పుడు చూడలేదు. అంత మంచిగా పెంచామన్నమాట పిల్లల్ని. పిల్లలు కూడా మా పట్ల బాధ్యత, తల్లిదండ్రులంటే అభిమానము, ఆప్యాయత అలానే వస్తూ ఉన్న మా జీవితాల్లోకి అనుకోని సంఘటన జరిగింది. నేను మీకు ఒక వీడియోలో కూడా షేర్ చేయటం అనేది జరిగింది అప్పుడు. ఇంకా అప్పటి నుంచి చాలా వరకు మొత్తం కూడా కోల్పోవటం, లాస్ అనమాట. అంటే జీవితాన్ని లాస్ పోయాము అని అంటే మరి అలా మనకంటే కూడా ఎక్కువ లాస్ పోయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ జీవితాన్ని నిలదొక్కుని బతకాలి కాబట్టి జీవితం మొత్తం లాస్ పోయాము అని అయితే చెప్పను కానండి. జీవితంలో మళ్ళీ పైకి వస్తామో లేదో, మళ్ళీ ఇక వెనకబడిపోతామేమో అనే దాంట్లోకి అయితే వెళ్ళిపోయినామండి. 1 year 2 years అయితే నిజంగా అండి ఏది కావాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా, ఇది కొనగలుగుతామా లేదా, ఇది మళ్ళీ ముందు మనకు వస్తుందా రాదా అనే అలా ఆలోచనతో మా జీవితం అయితే కొన్ని ఏళ్ళు పట్టిందనమాట. రోజులు కాదండి, ఏళ్ళు పట్టిందనమాట. దాదాపుగా మళ్ళీ మేము కోలుకునేసరికి 8 years పట్టింది. 8 yearsలో ఈ మధ్య కాలంలోనే మేము మళ్ళీ సొంత ఇల్లు కట్టుకోవడము, చక్కగా ఉండడము, అంత సపోర్ట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఎందుకుంటుందో తెలుసా అండి? మంచితనం ఉంటేనే సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుతుందండి. మనం మంచిగా మాట్లాడితేనే మనకి 10 మంది ఎప్పుడు మన పక్కన ఉంటారనమాట. అది బాగా సంపాదించుకున్నాము. అందులో అయితే ఇద్దరిలో కూడా ఏ లోటు ఉండదనమాట. ఎప్పుడు కూడా చక్కగా మాట్లాడటము, పలకరించటము, అంత సపోర్ట్ మాకుంటుంది. అలాంటి మా జీవితాల్లో అంత మంచి భర్తని ఎంతో బాధ్యత అనమాట. ప్రతిదీ కూడా బాధ్యత. బయటికి వెళ్ళి మాకు తేటం తెలియదండి. అంటే అందరి భర్తలు అలానే చూస్తారు. ఎవరో ఒకళ్ళు చూడరు అంతే. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధ్యతగా ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకి తండ్రి బాధ్యత ఎక్కువ అండి. మనది తక్కువ ఉంటుంది. మనకి ఆప్యాయత, ప్రేమలు మనం బాగా పంచుతాం తప్ప ఏదైనా కానీ బాధ్యత ఉండేది భర్తకి, తండ్రికి మాత్రమే అనమాట. ఆ విలువ తండ్రికి ఒక్కడికే తెలుస్తుందండి. తను బాధపడుతూ కూడా ఆ బాధని బయటికి చెప్పడు. లోపల ఏదన్నా మనం పిల్లలకి కొనాలన్నా ఆ డబ్బు ఆ సమయానికి అందకపోయినా ఆ పెయిన్ అనేది ఆ హస్బెండ్కి మాత్రమే తెలుస్తుంది. అందరికీ తెలియదు అది. మనమైతే ఏదైనా కష్టం వస్తే పక్కన వాళ్ళకి చెప్తాము, వెంటనే బాధపడతాము. కానీ హస్బెండ్ అన్న ఆయన చెప్పడనమాట. లోపలే కుంగిపోతూ ఉంటాడు. ఆ కుంగిపోతున్నప్పుడే వాళ్ళ లైఫ్ కూడా తెలియకుండానే పాపం ఏదన్నా ఇబ్బందులు పడటం కానీ, అనారోగ్యానికి గురి కావటం కానీ అలా అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండాలి. అది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. మనము ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన హెల్త్ అంత బాగుంటుంది. మళ్ళీ మనం ముందుకి ఎంత కిందికి వెళ్ళిపోయామో అడుక్కి అంత మళ్ళీ పైకి వెళ్ళగలగాలి అంటే మనమే స్ట్రాంగ్గా ఉండాలి. అది నా ఒపీనియన్ అండి. అయితే కష్టాలు వస్తాయి. అందరి కుటుంబాల్లో
కొన్ని కష్టాలు ఎవరికైనా ఉంటాయి. ఏదో ఒక రకంగా ప్రతిదీ కూడా ఒకే రకంగా ఉంటుందని నేను చెప్పను. కొన్ని రకాల డబ్బులు లేకపోవచ్చు. ఎంతోమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. మనం అందరినీ సొసైటీలో అందరినీ చూస్తూ ఉన్నాము. ఈరోజు ఇప్పుడు ఫుడ్ తింటున్నామంటే ఈవినింగ్‌కి ఎట్లా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మనకున్న కష్టాల్లో వాళ్ళని చూసుకుంటే మనది చాలా చిన్నదనుకోవాలి. ఇలాంటి ఇలాంటి ఇంత మంచి కుటుంబంలోకొచ్చిన నేను మంచి హస్బెండు, పిల్లలు అంతా సంతోషంగా ఉన్న తరుణము. ఇల్లు కట్టుకొని ఎప్పుడు మీకు ఇల్లు చూపిద్దాము అనుకుంటూ ఉంటానండి. ఇల్లు కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మాకు కావాల్సినట్టు కట్టుకున్నాం ఇల్లుని కూడా మేము. ఆ ఇల్లు ఎప్పటికప్పుడు మీకు ఏది ఎందుకు ఎట్లా కట్టాము, దీన్ని కట్టుకునేటప్పుడు ఏం ఊహించుకున్నాము ఇంటి గురించి అని చెప్పి ఎప్పుడు కూడా నేను మా ఇంటిని వీడియో తీసి పెట్టాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కానీ చెప్పా కదండి, కొన్ని వీడియోస్లో నేను కొంచెం వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల కుటుంబంలో కొన్ని వీడియోలు తీయాలి. ఎక్కువ మా సార్ కూడా పాపం వీడియోలోకి ఎప్పుడు రారండి. నేను తీస్తూ ఉంటే నీ ఇష్టం నువ్వు తీసుకో అంటారు. లేకపోతే నాకు తీయటానికి నా పక్కన వచ్చి కెమెరాని ఆన్ చేస్తారు తప్ప తన పక్కనున్న వీడియోలు తనతో నేను ఉండాలి, మాట్లాడుకుంటున్నప్పుడు వీడియోలు అట్లా ఉండాలి అనుకుంటే ఎప్పుడు ఉండరన్నమాట ఎక్కువ. అందువల్ల తన వీడియోలు ఎప్పుడు నాకు తక్కువే అన్నట్టు. ఈ మధ్య కాలంలో నేను తీసిన వీడియోలు అన్నీ కూడా పూజల వీడియోలు అనమాట. ప్రతిదీ కూడా పూజ జరుగుతున్నప్పుడు కార్తీక మాసంలో వెళ్ళేదాన్ని కాబట్టి ప్రతిదీ కూడా ఆ వీడియోలోనే నేను ఎక్కువ ఆయన చూడటం జరిగింది. ఇంకా చుట్టాలిళ్ళకి కూడా చాలా తక్కువ అండి. మమ్మల్ని పంపిస్తారు కానీ తను రారు. అంటే స్ట్రెయిన్ అవ్వటం అనేది ఫస్ట్ ఇష్టం ఉండదు. 10 మంది చోట్లకి వెళ్ళడము, అక్కడ మాటలు అట్లా తనకేవి ఇష్టం ఉండవన్నమాట. ఏదైనా కానీ సమయానికి తిన్నాము, కంటి నిండా నిద్రపోయినాము అన్న జాస్లో ఉంటారు. కానీ ఎక్కువ ఊళ్ళకి వెళ్ళడము, స్ట్రెయిన్ అవ్వటం, అక్కడికి వెళ్ళాం చేత కాలేదు, ఇక్కడికి వెళ్ళాం చేత కాలేదని అలా తనకి ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువ ఎక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల నాకు ప్రతిదీ కూడా ఈరోజు చూసుకుంటే ఆ ఫంక్షన్లో పాపం తను ఉంటే బాగుండేది, అక్కడికి మేము వెళ్ళినప్పుడు తను వస్తే బాగుండేది అని చెప్పి ఇప్పుడు ఏ వీడియో చూసుకున్నా, ఏ ఫంక్షన్లో మేము ఉన్నా కానీ నా పక్కన ఎక్కడ లేరు, పాపం రాలేదు అని బాగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ నాకేమైందో, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో కానీ కార్తీక మాసంలో మాత్రం ప్రతిరోజు తన పక్కనే ఉండి తనకి వీడియోలు తీసాను అనమాట. మొత్తం కూడా ఎక్కువ అన్నీ కూడా గుళ్ళో వీడియోలే ఉంటాయి మొత్తం కూడా. అలా మా జర్నీ అంతా కూడా స్టార్ట్ అయ్యి ఈ 10 ఏళ్లలో ఇక్కడికి అమ్మపాలెం రావటము, ఇంకా అమ్మపాలెంలో సొంత ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ వాళ్ళు కూడా అందరూ కూడా అయ్యగారు అమ్మగారు ఇక్కడ స్థిరపడాలి, మంచిగా వీళ్ళు ఉండాలి అని చెప్పి అందరూ సపోర్ట్ ఇవ్వడము, చక్కగా ఇల్లు కట్టుకోవడము, అన్ని రకాలుగా బాగున్న తరుణంలో ఇక అనుకోని సంఘటన జరిగింది. మీకు తెలుసు కదా, నేను వీడియో పెట్టా కదా, వీడియోలో నేను కనపడలేకనే నేను మామూలుగా మాట్లాడటం జరిగింది. ప్రతి వీడియోని కూడా మనం అనుకున్నప్పుడే వీడియో తీసుకొని షేర్ చేసుకోవాలండి. లేకపోతే మనం ఏ క్షణంలో ఎప్పుడు ఎలా ఉంటామో చెప్పలేమన్నమాట. ఆ ఆనందాన్ని, చాలా ఆనందాన్ని నేను మిస్ అయిపోయాను. ఇంకా తర్వాత ప్రతిదీ కూడా నాకు మా వారితోటే బంధం అంతా కూడా ఎక్కువ అనమాట. ఇంకా చుట్టాలు పక్కాలు వీళ్ళందరూ కూడా కాదు, వేరే కుటుంబాలతో కూడా తక్కువ అనమాట. కానీ అన్నిట్లో మా వారే ప్రతిదీ కూడా ఏది తేవాలన్నా ఆయన, ఏది చేయాలన్నా ఆయన. పిల్లలకు కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు, ప్రతి పని కూడా తనే చేసేవాళ్ళు. అంత గుర్తుండిపోయే మనిషి అనమాట. మా మధ్య లేడు అని అయితే నేను అనుకోవట్లేదండి. ప్రతి విషయంలో కూడా అన్నిట్లో కూడా తనే ఉన్నారు. ఏది చేస్తున్నా కానీ తనే గుర్తొస్తూ ఉన్నారు. మనిషి మన ముందు లేడు అంతవరకే, కానీ ప్రతి విషయము ఆయన నడిచిన వే మొత్తం కూడా మాకు ఎలా ఉండాలి, ఏంటి, ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కువ తక్కువ ఎవరితో మాట్లాడకూడదు, అన్ని విషయాల్లోకి వెళ్ళకూడదు అని ఎప్పుడు చెప్తూనే ఉంటారండి. అవన్నీ కూడా నాకు ఇక్కడ అన్నీ కూడా మెమరీస్ మొత్తం కూడా ఉండిపోయినాయి అలా. ఈ వీడియో తీసేటప్పుడు అసలు మా పెళ్ళి గురించి మా వారిని మీకు చూపిస్తూ అన్ని విషయాలు చర్చిద్దాము అని ఎప్పుడు అనుకున్నానండి. అప్పుడు మిస్ అయిపోయాను. ఎందుకో అసలు ఏది గుర్తు రాలేదు ఆ రోజు. కానీ ఇప్పుడు లేచినా పడుకున్నా పాపం తనే గుర్తొస్తూ ఉన్నారు కాబట్టి తన గురించి నేను ఏమీ చెప్పుకోలేదేంటి, వీడియో ఎక్కడా కూడా ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఏంటి అని చెప్పి నా మనసుకు అనిపించింది.
ఈరోజు మా పెళ్లి విషయం మీతో చెబుదాము, మీతో పంచుకుందాము అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే నేను తీయటానికైతే ముందుకొచ్చారండి. ఆ వీడియో కనుక మీకు నచ్చుతుంది, నచ్చాలని కోరుకుంటున్నాను. అలానే ప్రతి ఇళ్లల్లో కూడా ప్రతి భర్త కూడా భార్యని అలానే చూసుకోవాలి. ఎందుకు అంటే మనము అన్ని బంధాలని వదిలిపెట్టి, అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు అందరూ ఉంటారండి. అందరినీ వదిలిపెట్టి ఒక హస్బెండ్ మీదనే అన్నీ కూడా డిపెండ్ అయ్యి వస్తాం మనం. అలాంటి వచ్చిన ఆడపిల్లలకి భర్త ఒక దైవంలాగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. మనకు వాళ్ళు ఏమీ ఇవ్వక్కర్లేదు. కానీ మంచిగా చూసుకునే భర్త ఉంటే అంత అదృష్టవంతురాలు, అంత కోటీశ్వరాలు ఎవ్వరు ఉండరండి. నా లైఫ్లో ఇది జరిగిందనమాట. ఇంకా నేను ఇప్పుడు అంత కష్టంలో ఉండి కూడా నేను నా భర్తను తలుచుకున్నప్పుడు ఇంత సంతోషంగా మీకు తన గురించి చెప్పగలుగుతున్నాను అంటే నేను ఎంత సంతోషాన్ని పొందాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అందువల్ల ఈ వీడియోని మీకు చెప్పాలి అని చెప్పి ఈ వీడియోని అయితే మీకు పెడుతున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగనే సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ ముందుకు వెళ్ళేటట్టు మా వారు చాలా అనుకునేవాళ్ళండి. కానీ సరే కొన్ని పరిస్థితులు అలా జరిగినాయి కాబట్టి ఇంకా ఈ ఛానల్ని కొంచెం ముందుకు నడిపించాలని చెప్పి నేను ఈ కెమెరా ముందుకు రావటం అనేది జరిగింది. ఎందుకు అంటే కొన్ని కోరికలు ఉండి పైకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి. ఆ కోరికలు తీర్చాలని చెప్పి కొంచెం మనసులో ఎవరికైనా తాపత్రయం అనేది ఉంటుంది. అలానే నేను ఏ వీడియో పెట్టినా, ఏ వీడియో షేర్ చేసినా కానీ ముందుగా మా వారు చూసి ఏదైనా మంచిగా తీయకపోతే ఇవాళ ఇలా తీయలేదు, మంచిగా తీసుకో అని చెప్పేవాళ్ళు. కాకపోతే నా దురదృష్టం ఏంటంటే ఎప్పుడు వీడియోలు తీయాలన్నా కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. పిల్లలు ఎవరు వాళ్ళకే బిజీ. అలా వీడియోలు కొన్ని వీడియోలు అలా తీసేదాన్ని అనమాట. కాకపోతే మనకి ఏంటి అంటే ఒకటే యూట్యూబ్ చేసేటప్పుడు చక్కగా ముందుండి వీడియో తీసేవాళ్ళు ఉంటే, మనం ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడియోలు మంచిగా తీసేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి మనం మాట్లాడే పద్ధతి, మనం కెమెరా ముందు ఫేస్ ఎట్లా పెట్టాము ఏంటనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఉంటే బాగుంటుందన్నమాట. వీడియోలు అన్నీ కూడా చక్కగా వస్తాయి. అలా మా వారు నాకు సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అందుకోసమే ఇప్పుడు మనం బాధపడుతూ కూర్చొని మన ఛానల్ని రన్ చేయకుండా పక్కన పెట్టేసే కంటే కూడా మా వారి కోరిక నేను సక్సెస్ అవ్వాలని చెప్పి బాగా అనుకునేవాళ్ళు. ఫస్ట్ ఛానల్లోనే సక్సెస్ అయ్యేదాన్నండి. కాకపోతే జస్ట్ అలా అది కూడా పోవాల్సి వచ్చింది. సరే అయినా కానీ మళ్ళీ పట్టుదల ఉంటే కానిది లేదు అనే మాటను నేను బాగా నమ్ముతాను. అలా మళ్ళీ నేను ఛానల్ పెట్టడం అనేది జరిగింది. ఈ సపోర్ట్ మొత్తం కూడా మా వారిదే అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఏ పని చేస్తున్నా కానీ నాకు అన్ని వైపులా అనమాట, అన్ని అండదండలు అంటారు కదా, అలా ఉండి మా వారు నడిపిస్తూ ఉంటారు. ఇది నా జీవితం అనమాట. నా జీవితం మొత్తం కూడా మీ ముందు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందో మొత్తం చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది, నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.